కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా సెంటిమెంట్ ఉంది కాబట్టి అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా గత 4 సంవత్సరాలు బట్టి 70% డిస్ఇన్వెస్ట్మెంట్ అని పేరిట దీన్ని కంప్లీట్ గా ప్రైవేటైజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు 2001 జనవరిలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్లకుండా ఈ 4 సంవత్సరాలు కార్మిక సంఘాలు ప్రజలు చేసే ఒక పోరాట ఫలితమే ఈ రోజు వరకు కూడా చేయలేని పరిస్థితి. ఈ కొత్త రూపం దాల్చింది. ఇప్పుడు ప్యాకేజ్ పేరిట 11,445 కోట్ల రూపాయలు ఇచ్చి అందులో కుట్ర ఏంటంటే వర్కర్స్ అందరినీ భయభ్రాంతులు చేసి వీఆర్ఎస్ లో పంపించడానికి, అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ తీయటం, తర్వాత కొత్త గనులు మనకు ఇవ్వకుండా స్టేట్ లో ప్రధానమైన డిమాండ్ స్టేట్ లో కలపని, ఆ డిమాండ్ అసలు చర్చ లేకుండా ఒక పక్క ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి తర్వాత ఇండైరెక్ట్ గా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం అన్నది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ మనం ఒకటే డ్యూటీ మన ఉంది, ప్రజల్ని మమేకం చేసి నుంచి మనం ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. అందులో రెస్పాన్స్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మన నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కాబట్టి మన వైజాగ్ లో కూడా మనం అందరం కూడా సైకిట్ భావంతో ఈ నిరసన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు IFTU జిల్లా నాయకులు తిరుపతిరావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం.